ఎట్టకేలకైతే హరీష్ రావు కాళ్ళు చేతులు అయిపోయింది. విరిచేసింది. మరి కవిత పరిస్థితి ఏంటి అనుకోవాలి? కవిత ఫోటో కూడా పెట్టలేదు, కవిత పేరే ఉచ్చరిస్తలేరు. ఇప్పుడు వాళ్ళ ఇదివరకు బావ మరుదుల మధ్య అంటే నేను ఎట్లా అని అనుకున్నట్టున్నది, కానీ ఇప్పుడు కవిత మధ్య ఉన్న కేటీఆర్ మధ్య కూడా ఏదో ఉన్నట్టున్నది. కవిత మధ్య ఉన్న కేటీఆర్ మధ్య కూడా ఏదో ఉన్నట్టున్నది. అందుకనే ఖచ్చితంగా ఎవరి ఫోటో పెట్టద్దని ఇంకా ఆ పంచాయతీలో ఒక పక్క కేసీఆర్, ఒక పక్క ఆయన. మరి ఎవరితో ఉపన్యాసం కూడా ఇప్పియలే, ఆయనే డైరెక్ట్ ఉపన్యాసం ఇచ్చిండు. దీన్ని అన్నిటి బట్టి అయితే సభకు 4 పైసలు ఖర్చు పెట్టిన కింద సభ కొంత మట్టుకు పర్వాలేదే, కానీ ఈ అస్తిత్వం దక్కించుకున్నట్లా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దాన్ని ఎట్లయితే సొమ్ము చేసుకోవాలో ఆ సొమ్ము చేసుకోలేకపోయినారు అనిపిస్తుంది. ఏదైతే స్ఫూర్తిని ఇవ్వాలో ఆ స్ఫూర్తిని ఇవ్వలేదు. వచ్చిన వాళ్ళు కూడా నడిడోళ్ళక తప్ప యువకులు ఎవరున్నారా? 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు లేడు కదా. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు లేడు కదా. మేము పనిచేసినప్పుడు 18 ఏళ్ళు ఉన్నోడు 45 ఏళ్ళకి వచ్చిండు, వాడు 30 ఏళ్ళోడు 55, 60కి వచ్చిండు. అనేక మంది అనారోగ్యం, మన్ను మశానం ఇవన్నీ గందరగోళాలు ఉంటాయి కదా. ఎవడో వచ్చిండు, వానికి ఇక వంతుకు దాసరి కాల ఆడిచ్చినట్టు ఇట్లా కాల ఆడిస్తారు కదా వంతుకు, ఆ వంతుకు దాసరి కాల ఆడిచ్చినట్టు అయింది తప్ప పూర్తిగా అయితే సక్సెస్ఫుల్ అయితే కాదు.